ఆ గురుత్రయ కాలం అనేది ఏదైతే ఉందో ఆ కాలం అంటే 700 సంవత్సరాలకు పూర్వం వారి యొక్క కాలం ఏదైతే ఉండిందో విద్యాతీర్థ మహాస్వామి వారు, భారతీ తీర్థ మహాస్వామి వారు, విద్యారణ్య మహాస్వామి వారు వారి యొక్క ఆ కాలం అనేది ఈ పీఠానికి మాత్రమే కాదు, ఈ దేశానికి, ఈ ధర్మానికే ఒక సువర్ణమయమైనటువంటి కాలంగా ఉండింది. అప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములని వారు తమ యొక్క అనుగ్రహంతోనే చేయించారు. ఈ ధర్మాన్ని స్థిరంగా నిలబెట్టారు. ఇవాళకి కూడా ఈ ధర్మం అనేది ఎంత స్థిరంగా నిలబడింది అనంటే ఎన్నో ఆక్రమణలని తట్టుకొని, ఎన్నో విధ్వంసాలని తట్టుకొని ఇవాళకి కూడా ఇంత దృఢంగా ఈ ధర్మం అనేది నిలబడింది అనంటే ఎలాగైతే ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ధర్మ సంస్థాపన చేశారో, మళ్ళీ ఆ తర్వాత ఈ గురుత్రయం ఎవరైతే ఉండేవారో ఈ పీఠంలో, ఈ పీఠం యొక్క 10వ అధిపతులు, 11, 12వ పీఠాధిపతులు వారి యొక్క కాలంలో ఈ ధర్మ ప్రచార కార్యాన్ని, ధర్మోద్ధార కార్యాన్ని, ధర్మ సంరక్షణ కార్యాన్ని ఇంకా విశిష్టంగా వారు చేసి ఈ లోకాన్ని విశేషంగా అనుగ్రహించారు. అపారమైనటువంటి తపస్సంపన్నులై ఈ లోకాన్ని విశేషంగా అనుగ్రహించారు. అందులోనూ విశేషంగా విద్యారణ్య మహాస్వామి వారు ఇటు గ్రంథలముల రచన చేయడమే కాకుండా రచన చేసి తద్వారా జనులందరికీ కూడా తత్వాన్ని ఉపదేశించడం ద్వారా అందరినీ కూడా ఉద్ధరించడమే కాకుండా అత్యంత అద్భుతమైనటువంటి సామ్రాజ్యంగా వెలుగొందినటువంటి విజయనగర ధర్మ సామ్రాజ్యాన్ని, ఈ విజయనగర సామ్రాజ్యాన్ని మనం ఎంతో గర్వంగా మన హిందూ ధర్మ సామ్రాజ్యంగా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని చెప్పుకుంటాం. అటువంటి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని తమ తపశ్శక్తితో స్థాపన చేయించి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేశారు. వారి యొక్క అనుగ్రహంతో స్థాపితమైనటువంటి ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని, సాహిత్యాన్ని, ఈ విద్యని ఎంతో విశేషంగా కాపాడి ఇవాల్టి రోజున మనందరం కూడా ఆ విద్యని, ఆ జ్ఞానాన్ని పొందడానికి కారణమైనటువంటి సంస్థానం.